జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్య నగర్లో ఒక బీటెక్ విద్యార్థి ఇంట్లో తెల్లవారుజామునే మన ఎన్ఐఏ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి సోదాలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో, ఏది గుర్తున్నది కదా మీకు, ఆపరేషన్ సింధూరా, ఆ ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దేశంలోని 54 కీలక ప్రభుత్వ వెబ్సైట్ల పైన ఒకేసారి విపరీతంగా నకిలీ ట్రాఫిక్ పంపించి అవి ఓపెన్ కాకుండా సర్వర్లను డౌన్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. అంటే మన ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలనే టార్గెట్ చేశారన్నమాట. మొదట గుజరాత్ ఏటీఎస్ ఈ వ్యవహారం పైన కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కేసు తీవ్రత పెరగడంతో ఎన్ఐఏ వాళ్ళు నేరుగా రంగంలోకి దిగి 2025 జూన్ 25వ తేదీన అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ముజ్మిల్ ఖాన్ అనేటటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇంట్లో మన ఎన్ఐఏ అధికారులు అలాగే సైబర్ క్రైమ్ వాళ్ళు లోకల్ పోలీసులతో కలిసి సోదాలు జరిపినారు. అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్ అలాగే మొబైల్ను స్వాధీనం చేసుకుని వాటిలో ఎలాంటి డేటా ఉండాలి, ఎవరితో వీడికి సంబంధాలు ఉన్నాయి అన్న దానిపైన ఇప్పుడు జల్లెడ పడతారు. ఇక్కడ అసలు విషయం ఏంటయ్యా అంటే, ఏ కోర్సు పేరుతో ఈ ముజ్మిల్ ఖాన్తో పరిచయాన్ని పెంచుకొని మంచివాళ్ళలాగా నటించి నమ్మించారని, ఆ తర్వాత సోషల్ మీడియా గ్రూపుల్లోకి తీసుకెళ్లి దేశ వ్యతిరేక శక్తులతో కలిపినారని చెప్పేసి ఈ ముజ్మిల్ ఖాన్ అనేవాడు తన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పినాడు. పాలు తాగుతున్నావా, నోట్లో ఏలేసుకోండావా, నువ్వు అంత నంగబొక్కవా, వాడి పెంట తినమంటే నువ్వు తింటావా, ఏం మాట్లాడతారు అసలు. దేశవ్యాప్తంగా ఇప్పటికే సైబర్ కుట్రలు, ఆన్లైన్ ట్రాపుల వ్యవహారం దుమ్ముదుమారం రేపుతాంది. ఇప్పుడు అదే వ్యవహారం మన రామగుండం వరకు వచ్చేసింది. ఏ కోర్సులు, ఆన్లైన్ జాబ్స్ పేరుతో యువతను టార్గెట్ చేసేటటువంటి గ్యాంగులపైన ఎన్ఐఏ ఒకేసారి 6 ప్రాంతాల్లో దాడులు చేసింది. గుజరాత్, బీహారు, మహారాష్ట్ర, న్యూఢిల్లీ అలాగే మన తెలంగాణలోని రామగుండం వరకు సోదాలు జరిగినాయి. అంటే ఈ విషయం ఒక ముజ్మిల్ ఖాన్ దగ్గర మాత్రమే ఆగిపోలా. దీని వెనుక పెద్ద అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ ఉందన్న కోణంలో ఎన్ఐఏ మొత్తం వ్యవహారాన్ని జల్లెడబడుతుంది. ఆ ఏఐ కోర్సు గ్రూపును నడిపిన వాళ్ళను కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైన ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళతో ఈ ముజ్మిల్ ఖాన్కు అసలు ఎంతవరకు సంబంధం ఉండాలి, ఏమైనా చాటింగ్లు గట్రా జరిగినాయా, ఈ నెట్వర్క్లో వీడి పాత్ర ఏంటన్న దానిపైన ఎన్ఐఏ వాళ్ళు గట్టిగానే దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇలాంటి ఆన్లైన్ ట్రాప్లు, సైబర్ మోసాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరగకముందే ఖచ్చితంగా మన పోలీసులు కావచ్చు, మన ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కావచ్చు ఉక్కుపాదాన్ని అయితే మోపాలా. అవసరమైతే ప్రత్యేకంగా ఇలాంటి వాటి కోసం గట్టి చట్టాలు కూడా తీసుకురావాలా. ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించిన విషయం కదా, మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. అంత ఈజీగా వదిలిపెట్టేదానికి కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి సైబర్ కుట్రలను ప్రత్యేకంగా టార్గెట్ చేసే కఠిన చట్టం అయితే లేదు. రామగుండం లాంటి ఘటనలో మళ్ళీ గనక జరగకూడదనుకుంటే, జరగకూడని నష్టం జరిగిన తర్వాత అరెస్టులు చేయడం కాదు. అర్థమైందా? ముందే ఇలాంటి సైబర్ గాళ్లకు వెన్నులో వణుకు పుట్టించే విధంగా గట్టి చట్టం అయితే తీసుకురావాలా. ముందుగా అసలు పేరు, వాళ్ళ గుర్తింపులో దాచిపెట్టుకుని ఏ కోర్సు అలాగే జాబ్స్ పేరుతో దగ్గరయ్యి, ఆ తర్వాత దేశ వ్యతిరేక గ్రూపుల్లోకి లాగితే అలాంటి కేసులను ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ నేరాల కింద పెట్టాలా. ఒక్కసారి కనుక ఈ కేసు అనేది రుజువైతే ఏదో చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టకుండా కనీసం 10 నుంచి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటట్టు చేయాలా. అవసరమైతే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు గాను ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పులే, కాల్చి అవతల బాధపాలా. అంతేకాదు ఇలాంటి కేసుల్లో బాధిత కుటుంబం నష్టపోతే నిందితుడి ఆస్తుల నుంచే పరిహారాన్ని వసూలు చేసి ఇచ్చే విధంగా నిబంధనలు కూడా తీసుకురావాలా. అప్పుడే ఈ ఆన్లైన్ ముసుగులో యువతను మోసం చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటలాడి బయటపడిపోవచ్చు అన్న ధైర్యం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సరే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఈ ముజ్మిల్ ఖాన్ గాడు ఏదో అమాయకుడని కాదు. ఎందుకంటే వాడు చేసింది దేశ వ్యతిరేక కార్యకలాపాలని చెప్పేసి వాడికి స్పష్టంగా తెలుసు. అర్థమవుతుందా? అలాంటప్పుడు ఒకవేళ వీడంత నంగబొక్క ఏంటే, ఏది వీడంత అమాయకుడు ఏంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి ఉండాలి కదా. నీకు తెలిసి కూడా ఆ పని చేసినావంటే దానికి అర్థమైంది. ఇప్పుడు చిక్కినావు కాబట్టి ఇప్పుడు ఇన్ని ఆటలు ఆడుతున్నావు, చిక్కకపోతే ఇంకెన్ని చేసేవాడివి. ఇక ఇలాంటి కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి నానిపోతూ ఉండకూడదు. ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి 3 నుంచి 6 నెలల్లోనే విచారణ అనేది పూర్తి చేయాలా. తప్పు చేశాడా లేదా అన్నది త్వరగానే తేల్చేయాలా. అలాగే సోషల్ మీడియాలోను కాలేజీల దగ్గర నకిలీ
పేర్లతో పరిచయాలు పెంచుకొని యువతను టార్గెట్ చేసే గ్యాంగుల మీద ప్రత్యేకంగా పోలీసు కన్ను అయితే ఉండాలి. ప్రతి జిల్లాలో ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే రంగంలోకి దిగేటటువంటి సైబర్ టీం ఉంటే విషయం పెద్దదయ్యేలోపే ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట అయితే వేయచ్చు. చట్టాలు ఎంత గట్టిగా ఉన్నా సరే ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన పిల్లోడు ఫోన్ తీసుకొని ఏదో సైలెంట్గా పక్క పోయి గోసుగోసలా మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తున్నావురా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చాట్ చేస్తున్నావు అంటే అనుమానించినట్టు కాదు. మన కన్ను అయితే వాళ్ళ మీద ఉండాలి. ఎందుకంటే కాలం బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు. మన పిల్లలు మంచోళ్ళే, వాళ్ళని సరదొబ్బేదానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ట్రాప్లో పడినారంటే కథం, అంతే, అయిపోయినట్టే. ఏదో ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిపోయి వాళ్ళకి ఏదో మంచి మాటలు చెప్పో, లేకపోతే జాబ్ ఇస్తామన్నారనో, లేకపోతే ఏదో కోర్సు నేర్పిస్తారనో వాళ్ళ కనుక గుడ్డిగా నమ్మేస్తే తర్వాత ఖచ్చితంగా తల ఎత్తకపోయి యాడ పెట్టుకోవాలా. రామగుండం లాంటి ఘటన ఇంకో ఇంట్లో అయితే జరగకూడదు. ఏ కోర్సు, ఆన్లైన్ జాబు, స్నేహం అంటూ దగ్గరై యువతను దేశ వ్యతిరేక గ్రూపుల్లోకి లాగేవాళ్ళు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సోషల్ మీడియాలో ఏదో దానుకొని మమ్మల్ని ఎవరు కనిపెడతారులే, మమ్మల్ని ఎవరు కనుక్కుంటారనుకుంటే మీ అంత ఎరిపప్పలు ఇంకెవరు కూడా ఉండరు. ఒక్కసారి ఎన్ఐఏ రాడార్లో పడినారంటే అంతే, ఇంకా మీ బతుకులు అయితే బస్ స్టాండ్ అయినట్టే. చాట్లు, లింకులు, గ్రూపులన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి లాగి మరి ఎన్ఐఏ వాళ్ళు చుక్కలు చూపిస్తారు. అది అసలు విషయం అయితే. తమాషానా మనం అనుకుంటాం మనం ఏదో ఫోన్లో ఏదేదో చేస్తున్నాం, ఏదేదో చూస్తున్నాం, లేకపోతే ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నాం, సిస్టంలో ఏదో చేస్తున్నాం, టీవీలో వేసుకొని చూసినట్టు చూస్తారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ వాళ్ళకి కనపడుతుంది. లేకపోతే ఎక్కడెక్కడో దానుకొని ఎక్కడెక్కడో ఉన్నా కూడా మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు పోయి వాళ్ళు జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారంటే ఎట్ట జరుగుతుంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు మా స్మార్ట్ ఫోన్ కాదు కదా, మన కీప్యాడ్ ఫోన్, మనల్ని ఎవరు పట్టుకొని అనుకుంటారు. ఏదైనా కూడా వాళ్ళకి ఇంటికితో సమానం. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది అంతే. లేకపోతే ఇంత పెద్ద దేశాన్ని కాపాడాలంటే మామూలు విషయమా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.